హనుమాన్తో సూపర్ హిట్ ఇచ్చిన తేజ సజ్జా ఇప్పుడు మిరైతో మళ్లీ వస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో రూపొందిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ విస్మయానికి, విజువల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. మిరై కథ, విజువల్స్ మరియు హైప్ లో వచ్చినట్లే ఉందా? ఇప్పుడు తెలుసుకుందాం. అశోక చక్రవర్తి 9 పవిత్ర గ్రంథాల్లో అమరత్వ రహస్యాన్ని దాచుతాడు. శతాబ్దాల తర్వాత మహాబీర్ లామా అనే క్షుద్ర శక్తుల నేత ఆ గ్రంథాల కోసం చీకటి దారిలో సాగుతాడు. అతన్ని అడ్డుకునే బాధ్యత తేజ సజ్జా పోషించిన వేదపై పడుతుంది. ఈ గ్రంథాలు నిజంగా అమరత్వాన్ని ఇస్తాయా? మిరై అంటే ఏంటి అన్నది కథలోని ఆసక్తికర మలుపు. తేజ సజ్జా ఈ సినిమాలో విభిన్న షేడ్స్ తో అదరగొట్టాడు. మాచో లుక్, అద్భుతమైన యాక్షన్, యూత్ ఫుల్ గ్లామర్ అన్నీ వర్కౌట్ అయ్యాయి. మంచు మనోజ్ బ్లాక్ స్వోర్డ్ గా ఒళ్ళు గగుర్పొడిచే విలన్. శ్రీయ సరళ స్క్రీన్ మీద ఎమోషనల్ డెప్త్ ని తీసుకొచ్చింది. మిరైలోని మైథాలజీ టచ్, సాంపతి పక్షి ఎంట్రీ, శ్రీరామ దర్శనం అన్నీ గూస్ బంప్స్ ఇచ్చే సీన్లు. ట్రైన్ ఫైట్, బుక్ ఆఫ్ సౌండ్ ఎపిసోడ్, సిద్ధక్షేత్రం ఫైట్ అన్నీ విజువల్ ట్రీట్స్. గౌరహరి అందించిన బీజీఎం శక్తివంతంగా ఉంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్. బడ్జెట్ తక్కువగా ఉన్న విఎఫ్ఎక్స్ స్టాండర్డ్ హాలీవుడ్ స్థాయిలో ఉంది. ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ అద్భుతం. ఫస్ట్ హాఫ్ లో కథ కొంత ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. క్లైమాక్స్ లో అంత బిల్డప్ ఇచ్చాక ఎండ్ మాత్రం కాస్త వీక్ గా ఫీల్ అవుతుంది. రీతికా నాయక్ పాత్ర బాగా రాసుకుని ఉంటే బెటర్. కామెడీ ట్రాక్ లో కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది, ముఖ్యంగా పోలీసుల పాత్రలు. మొత్తంగా చెప్పాలంటే మిరై ఒక విజువల్ ఫాంటసీ ట్రీట్. మైథాలజీ మరియు మోడర్న్ స్టోరీ టెల్లింగ్ కలయికగా తీర్చిదిద్దిన సాహస గాథ. తేజ సజ్జా అద్భుతం, మంచు మనోజ్ మాస్ మెనస్, శ్రీయ ఎమోషనల్ సపోర్ట్, టెక్నికల్స్ అన్ని టాప్ క్లాస్. కొద్ది లోపాలు ఉన్నా థియేటర్లో చూడదగ్గ భారీ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇది.